వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. అమరావతి మీద సుప్రీంకోర్టులో కేసు ఒకటి నడుస్తూ ఉంది. అదే 2022 మార్చి 3న అమరావతి రాజధాని, అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టాలి, అమరావతిలో డెవలప్ చేసిన ప్లాట్లు రైతులకి, భూములు ఇచ్చిన రైతులకు 6 నెలలలోపు డెవలప్ చేసి ఇవ్వాలని ఆ రోజున హైకోర్టు తీర్పు చెప్పింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆ తీర్పుని అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. దాని మీద ప్రస్తుత ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ ఇచ్చింది. అదేంటంటే, అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుని మేము ఫాలో అవుతాము, మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని డెవలప్ చేస్తాం, అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని చెప్పి ఒక అఫిడవిట్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన మర్నాడే అమరావతికి 16,000 కోట్ల రుణం మంజూరైంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ 8,000 కోట్లు రుణం మంజూరు చేసింది. అలాగే ప్రపంచ బ్యాంక్ మరో 8,000 కోట్ల రుణం మంజూరు చేయబోతూ ఉంది. మొత్తం 16,000 కోట్లు. ఈ నెల 17వ తారీఖున ప్రపంచ బ్యాంక్ దీని మీద ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఆల్రెడీ ఏడీబీ మనీలాలో జరిగిన సమావేశంలో ఏడీబీ బ్యాంక్ 8,000 కోట్ల రుణం మంజూరు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి 16,000 కోట్ల రుణం రాజధానికి అందబోతూ ఉంది. అమరావతిలో నిర్మాణ పనులకి టెండర్లు పిలిచిన నేపథ్యంలో ఈ రుణం ఇప్పుడు మంజూరు కావటం పనులు వేగంగా జరగడానికి తోడ్పడుతుంది. రాజధానిని శరవేగంగా నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉంది. ఇక్కడ మొత్తం అమరావతి రాజధానిలో రైతులు ఇచ్చింది 33,000 ఎకరాలు అయితే, ప్రభుత్వ భూములు, అటవీ భూములు అన్నీ కలుపుకుంటే 53,748 ఎకరాలు ఉంటుంది. ఈ 53,748 ఎకరాలను ప్రభుత్వం దశల వారీగా అభివృద్ధి చేయబోతోంది. రాజధానిలో మొత్తం 27 టౌన్షిప్లు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి టౌన్షిప్ 1000 ఎకరాలు ఉంటుంది. దాన్ని మళ్ళీ ఆ 1000 ఎకరాలని 4 విభాగాలుగా చేస్తారు. పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాలుగా ఉంటాయి. వాకబుల్ డిస్టెన్స్లో కమర్షియల్ స్పేసెస్ పెడతారు. అంటే షాపింగ్ మాల్స్ కానీ, లేదంటే స్కూల్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండానే ఒక్కొక్క టౌన్షిప్లో ఒక్కొక్క ఏరియాని కమర్షియల్ పర్పస్ కోసం వాడతారు. రాజధానికి పక్కనే ఉన్న కృష్ణానదికి అభిముఖంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేస్తారు. ఇందులో ఫైనాన్షియల్, కార్పొరేట్ సంస్థలు తమ కార్యాలయాలు నిర్మించుకుంటాయి. అలాగే నవనగరాల కాన్సెప్ట్ను కూడా కంటిన్యూ చేస్తారు. ఫైనాన్షియల్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం సిటీ, జ్యుడిషియరీ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, నాలెడ్జ్ సిటీ, పరిపాలనా నగరం, ఇట్లా మొత్తం 9 రకాల నగరాలని ఏర్పాటు చేయబోతున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా 2016 మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తారు. ఎలాంటి డీవియేషన్స్ ఉండవు. అలాగే 3 ఏళ్లలో రైతులందరికీ కూడా, భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా అభివృద్ధి చేసిన ప్లాట్లు వాళ్ళకి ఇస్తారు. రైతులకి టైం బౌండ్ ప్రోగ్రామ్ లాగా పెట్టుకున్నారు. ఇప్పటికే అమరావతి రైల్వే లైన్ కేంద్రం ఆమోదం తెలిపింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం ఆమోదం తెలిపింది. గతంలో ఔటర్ రింగ్ రోడ్డుకి భూసేకరణ రాష్ట్రం చేస్తే రోడ్డు నిర్మాణ పనులకు నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పింది. కానీ ఈసారి మాత్రం భూసేకరణ ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది. టోటల్గా రూపాయి ఖర్చు లేకుండా 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు కేంద్రం వేయబోతుంది. అలాగే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి రైల్వే లైన్ అమరావతికి వేస్తున్నారు. దీనికోసం 2,000 కోట్ల బడ్జెట్లో శాంక్షన్ కూడా చేశారు. ఈ బడ్జెట్లోనే పెట్టారు. గతంలో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణాన్ని 2029లో పూర్తి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దానికి తగ్గట్టే నిధుల సమీకరణ కూడా జరుగుతుంది. కేంద్ర వైపు నుంచి కూడా సహకారం కూడా ఉంది. ఇవన్నీ కూడా రాజధానికి శుభసూచకాలుగా భావించాలి. Like, share and subscribe to Rajaniti channel.